గురువుగారు, రీసెంట్‌లీ మనం ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. అది పెళ్ళైన వారు కావచ్చు, పెళ్లి కాకపోయిన వాళ్ళు కూడా కావచ్చు. ఒక్క రిలేషన్‌తో ఆగట్లేదు. సో, ఆ అక్రమ సంబంధాలు బయటికి రావాలంటే అసలు ఏం చేయాలి? దీనిపై వీడియో చేస్తారా అని చెప్పి నేను అసలు అనుకోలేదు. ఓకే. ఇలాంటి టాపిక్ సంబంధించి. ఎందుకంటే అది వాస్తవానికి అక్రమ సంబంధం అని అనుకున్నా, లేదా అంటే ఇల్లీగల్ ఎఫైర్స్ అని చెప్పి అందాం. ఈ దీనికి సంబంధించి చాలామంది కూడా నాకు కాల్ చేస్తారు. ఏమిటి ఓకే. అంటే గురువుగారు, నేను ఒక లవ్ బ్రేకప్‌లో ఉన్నాను. ఒక అమ్మాయిని నాకు వశీకరణ చేసే విద్య మీ దగ్గర ఉందా అని అడుగుతారు. ఓకే. ఏం మాట్లాడుతున్నా పెట్టే ఫోన్ అంట. అంటే హ్మ్. జనరల్‌గా చెప్తున్నా. హ్మ్. ధర్మబద్ధమైనటువంటివి నిజంగా భార్యాభర్తలకు వివాహం జరిగింది. సో భార్య బాధపడుతూ ఉంది. నా భర్త అక్రమ సంబంధంలో ఉన్నాడు. అప్పుడు తప్పకుండా నన్ను అప్రోచ్ కండి. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. తిరిగి మీ భర్త మీ దగ్గరకు వచ్చేటువంటి విధంగా నేను చేస్తా. రెండవది, ఒకవేళ మీ భార్యే మీకేమైనా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ కానీ, అన్యోన్యంగా లేకుండా కానీ అక్రమ సంబంధాలలో ఉంటే భర్తకు తప్పకుండా ఆ సహాయం వాళ్ళ భార్య తనపై ప్రేమ చూపేటువంటి విధంగా మనం చేయవచ్చు. ఇది ధర్మబద్ధమైంది. ఇది సో ఒక భార్య భర్త ఆ బంధం నిలబెట్టాలి, అంతే. ఇక వివాహం కాకముందు ఈ లవ్ రిలేటెడ్ అని చెప్పి ఉండేటువంటి వారికి ఎవ్వరు చెయ్యొద్దు, చెయ్యకూడదు. ఓకేనా? సో చాలా తప్పు. కనుక ఎప్పుడైనా నేను ఏ వీడియోలోనైనా చెప్తూ ఉంటా, ధర్మబద్ధమైనటువంటి కోరికలకు మాత్రమే నా రెమెడీస్ పనిచేస్తవి. కనుక అది గమనించుకోవాలి. ఇక భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయాలలో, లేదా ఇంకా ఏదైనా విషయాలలో, ఇల్లీగల్ అఫైర్స్లో ఇక్కడ అక్రమ సంబంధం అంటే ఒక భార్యాభర్తది అనే విధంగానే ఊహించుకుంటారు ప్రతి ఒక్కరు. నేనేం చెప్తాను, ఒక నలుగురు కలిసి ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఓకే, నలుగురు కలిసి, అది నలుగురు అబ్బాయిలు కావచ్చు, నలుగురు అమ్మాయిలు కావచ్చు, నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒక బిజినెస్ని స్టార్ట్ చేశారు. ఓకే. ఇందులో ఒక ఇద్దరు బాగున్నారు, ఒకరికి కొంత ఓర్వలేని తనం ఉంది. వాడు ఏం చేస్తున్నాడు, వాడిని నమ్మారు. వీరిద్దరూ వారి వారి బిజీలో పనిలో ఉన్నారు. ఇక్కడ ఉండే ఇద్దరిలో ఒకడు క్యాష్ కౌంటర్ చూసుకోవాలి, మరొకడు మెయింటెనెన్స్ చూసుకోవాలి. సో ఎప్పుడైతే క్యాష్ కౌంటర్ చూసుకుంటున్నాడో వాడు వీరిని మోసం చేయాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. డబ్బులు కనబడుతూ ఉంటాయి కదా, కండ్లు అనేటువంటివి ఎవరి కళ్ళు ఎట్లా ఉంటాయో తెలియదు. సో డేంజర్, ఈ కళ్ళు చూపు డేంజర్. సో వాడు చూసేసరికి వానికి అనిపిస్తుంది, ఒక 2% నేను ఎక్కువ తీసుకుంటానని ఎవడు దొరకబడతాలే అనిపిస్తుంది. సో 100 రూపాయలలో 20 రూపాయలు అటు, 20 రూపాయలు ఇటు, 20 రూపాయలు ఇటు, నలుగురికి 20 రూపాయలు పోయాయి. 20 రూపాయలు మెయింటెనెన్స్ అయింది. సో వాడు అనుకుంటాడు 25 మెయింటెనెన్స్ అయింది అని చెప్పొచ్చు. నువ్వు వాళ్ళు నమ్ముతారు. నమ్మేసి వీడు 25% తీసుకుంటాడు. అందరికంటే ఎక్కువ వచ్చింది పర్సెంట్. ఇది కూడా అక్రమంగా డబ్బు సంపాదించాడు అని అర్థం. ఒక రిలేషన్లో నలుగురు కలిసి ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టారు. సో ఇతను కూడా తప్పు చేశాడు. అర్థమైందా? ఇది కూడా ఒక అక్రమమైనటువంటి పని ఇది. సో ఇలాంటి సందర్భాలలో ఎవరైనా కూడా నేను ఒక విషయం ఏం చెప్తాను అంటే, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇవి వచ్చేటువంటి వాటి కోసం మనం వెయిట్ చేయాలి. ఈ పీరియడ్స్ వచ్చే వాటి కోసం. ఇప్పుడు ఉదాహరణకు ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో ఖచ్చితంగా చెప్తున్న చిటిక వేసి,
గడిచిన ఒక 3, 4, 5 నెలలలో ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్నారో, అక్రమంగా ఎవరైతే ఉన్నారో సింహరాశికి సంబంధించినటువంటి వారి విషయం ఆల్రెడీ బయటికి వచ్చింది. దీనికి ఏ రెమెడీ అవసరం లేదు. సో నేనేమంటానంటే, ఈ మాట చెప్పకూడదు కానీ చెప్తున్నా, మాస్గా చెప్తున్నా, లంగతనము దొంగతనం అనేటువంటిది ఎప్పటికీ ఆగదు, బయటపడుతుంది. అది ఇవాళ కాకుండా రేపైనా బయటపడుతుంది, అది ఖచ్చితం. సో రెమెడీ వీరికి లాస్ట్లో చెప్తాను. విషయం ఏమిటి అంటే, సింహరాశి, వృశ్చిక రాశి, మీనరాశి, ఇప్పుడుగా మేషం స్టార్ట్ అయింది మేషరాశికి. సో మేషరాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో 2024 ఆగస్టు నుండే వీరిది ఏమైనా ఇల్లీగల్ ఎఫైర్ కానీ ఇల్లీగల్ రేట్ ఉన్నా బయటపడేటువంటి పరిస్థితి ఉంది ఆల్రెడీ. సో ఇక ఇట్టి సందర్భాలలో విషయం బయటపడాలి అని అనుకునేటువంటి సందర్భాలలో ఏం చేయాలి అంటే, కాటుకకు సంబంధించింది తీసుకోవాలి. కాటుకను తీసుకొని ప్రతిరోజు మీరు పడుకునేటువంటి దిండు కింద పెట్టుకొని పడుకోండి. పడుకున్న తర్వాత ఒక ఆదివారం మినిమం ఒక 8 శనివారాలు కానీ 3 శనివారాలు కానీ పడుకున్న తర్వాత ఒక ఆదివారం రోజు దీనిని తీసి ఎక్కడైనా చెట్టు కింద, కుదిరితే రావి చెట్టు లేదా మర్రి చెట్టు కింద కాస్త గొయ్యి తీసి ఆ గోతిలో ఇది వేసి కప్పెట్టేయాలి. వితిన్ 11 to 41 డేస్లో తెలిసిపోతుంది ఖచ్చితంగా. ఎట్లనో దొరికిపోతారు 100%. లేదు అనుకున్నా కూడా ఏం చేయాలంటే, మిరియాలు కలిపినటువంటి నీరు, మిరియాలు అంటే లైక్ ఇప్పుడు మిరియాల పొడి ఉంటుంది కదా, మిరియాల పొడిని కలిపినటువంటి నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయాలి. శివ 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 ఓం నమ శివాయ అనుకుంటూ అభిషేకం చేస్తే తప్పకుండా దొంగ దొరికిపోతారు. అంతే. ఇవి చేయడం వల్ల అద్భుతంగా ఉంటుంది. ఇంకొకటి రెమెడీ కూడా ఏమిటి అంటే, తాళం కప్పు ఉంటుంది, దాని తాళం చెవి ఉంటుంది. సో కొత్తది తాళం కొనేసి ఈ తాళాన్ని మనం పడుకునేటువంటి దిండి కింద పడుకొని ఇది శనివారం రోజు పడుకోవాలి. ఆదివారం పొద్దున్నే సూర్యోదయం కంటే ముందే గుడికి వెళ్ళి గుళ్ళో ఇది పెట్టేసి రండి. అంతే. కొత్తది తాళం చెవి కొని, తాళం కప్ప, తాళం చెవి అవి అలాగే తీసుకొని తాళం వేసి మన దిండి కింద పడుకొని పిల్లో కింద నెక్స్ట్ డే, అది ఆదివారం శనివారం నైట్ పడుకోవాలి. ఆదివారం పొద్దున్నే తీసుకువెళ్ళి దేవాలయంలో పెట్టి వచ్చేసేయండి. అంతే. ఒకవేళ మాకు ఆదివారం కుదరదు అనుకున్నా, శనివారం కుదురుతుంది అనుకుంటే శుక్రవారం రాత్రి చేయండి. శుక్రవారం 8:30 తర్వాత తాళం ముర్ర కొనండి. 8:30 తర్వాత ఆ తాళం కొని పడుకోండి. శుక్రవారము సాయంత్రము మీ యొక్క దిండి కింద పెట్టి పడుకోండి. శనివారం పొద్దున్నే ఏదన్నా దేవాలయంలో విడిచిపెట్టి రండి. ఈ 2 రోజులలో ఎప్పుడైనా పర్వాలేదు. ఖచ్చితంగా ఎలాంటి ఈ యొక్క అక్రమ సంబంధాలకు సంబంధించినటువంటి విషయం మీకు అర్థమైపోతుంది, మీకు తెలిసిపోతుంది. అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.